చాలామంది ఏం చేస్తారంటే ప్రిపరేషన్లో 10 రకాల పుస్తకాలు చాలా పెద్ద ఎత్తున రీసోర్సెస్ చూస్తారు, కానీ ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు రివిజన్ చేయరు. రివిజన్ చేయని ఈ ప్రిపరేషన్ అంతా వేస్టే. కాబట్టి రివిజన్ నోట్స్ అనేది మనం ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలి. 100 పేజీల సమాచారాన్ని 10 పేజీలో షార్ట్ నోట్స్ రాసుకోవాలి. ఎగ్జామినేషన్కి మీరు గత అనుభవం మీకు గనక చూస్తుంటే, మనం బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తాము, 10th ఎగ్జామ్స్ రాస్తాము, ఇంటర్, గ్రాడ్యుయేషన్ అన్ని రాస్తాము. 1 year టైం ఉన్నా కూడా మనము రిలాక్స్డ్గా చదువుతాము. కానీ ఎగ్జామినేషన్ రేపు ఉన్నప్పుడు మనకు తెలియని దివ్యశక్తి మన మీద వచ్చినట్టు అనిపిస్తుంది. మీరు చూడండి, ఆలోచించండి. ఇంకా కూడా చెప్తాను, ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళినాక గంట ముందు బుక్కులు ఇలా తింపేస్తాం రోబోల్లో. మనకు తెలంగాణ స్లాంగ్ లో చెప్పాలంటే దయ్యం పట్టింది. మనకు కూడా చూడండి, ఆ 1 day రిజల్ట్ గుర్తొస్తుంది సార్. ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి ఇంకా గంట టైం ఉందన్నాక టైం చూస్తాము, పేజెస్ డెస్ట్ ఇలా లేపేస్తాం, గుర్తుంటాయి సార్, గుర్తుంటాయి. అదేదో అక్కడ కష్టపడేది ఏదో ఇక్కడే రివిజన్ చేసుకొని ఎగ్జామినేషన్ హాల్లో రిలాక్స్డ్గా ప్రశాంతమైన మూడ్తో వెళ్ళి